హలో ఎవ్రీవన్. మన ఏపీలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అది కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఎలాంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మెరిట్ బేస్ మీద రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇదే వీడియోలో నేనైతే మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వాళ్ళు చూసేసి అందరూ కూడా ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ పెట్టిన ప్రయత్నం అయితే చేయండి. సో ఇంక లేట్ చేయని వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీరు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కొంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ లేకపోతే బీటెక్, బీసీఏ, ఎంసీఏ లాంటి కోర్సెస్ ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ రెండు లేకపోతే కూడా మీకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ పీజీ డీసీఏ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే మీకు కట్ ఆఫ్ డేట్ మీకు జూలై 2023 నాటికి మీకైతే 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉండే వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. కట్ ఆఫ్ డేట్ మనకి ఇది ఓకేనా. సో తర్వాత మనకి ఇక్కడ రెమ్యునరేషన్ ఇచ్చారు. మన శాలరీ చూసుకుంటే పర్ మంత్కి మీకు 18,500 ఇస్తాము అనేసి క్లియర్గా పర్ మంత్కి ఇస్తాము అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. తర్వాత ఇక్కడ టేబుల్ ఫార్ములా అయితే ఇచ్చారు. మనకి 3 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఓకేనా. అది కూడా ఎస్టీ వాళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు. సో తర్వాత మనకి క్లియర్గా మెన్షన్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చారు. సో మీరైతే చెక్ చేయండి. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు 24th డిసెంబర్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈరోజు మనకి డేట్ అంతా 21st కాబట్టి ఇంకొక 3 డేస్ వరకు టైం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి. సో కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టిన ప్రయత్నం అయితే చేయండి ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క అఫీషియల్ అప్రూవల్ కూడా రావడం జరిగింది. అది కూడా మనకి ఏ డిస్ట్రిక్ట్ నుంచి అంటే గోదావరి డిస్ట్రిక్ట్ ఓకేనా. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అది రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఫర్ కలెక్టర్ ఓకేనా. సో ఫర్ కలెక్టర్ నుంచి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మీ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందంటే మీరు ఎక్కడ కానీ పోస్ట్లో కానీ మీరు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, సెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఈ వీడియో కామెంట్ చేసి మీకు అప్లై లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే పెట్టిన ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.